ఒక కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత అందులో ఎల్లిపాయలు మంచిగా దంచి వేసుకోవాలి. అందులో ఉప్పు 1 స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కరివేపాకు అది కూడా దూరం వేగాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు 1 స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. వేపుకున్నాక అటుకులు వేసి కలుపుకోవాలి. అటుకుల మిక్చర్ తయారైతే వర్షాకాలంలో చల్ల వర్షం పడుతుంటే కారంగా మిక్చరు అందులో కొంచెం మిక్చర్ బయట నుంచి కొనుకొచ్చిన మిక్చర్ కూడా 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకొని అటుకుల మిక్చరు డబ్బాలో సేవ్ చేసుకుంటే మనకు వర్షం పడ్డప్పుడు సాయంత్రం పూట 4 ఆ టైంలో మిక్చరు చాయ్ తాగితే చాలా బాగుంటుంది. ఇట్లా మా ఇంట్లో ఎప్పటికీ వర్షాకాలం మీద ఎప్పుడూ ఎనీ టైంలో ఈ అటుకుల మిక్చర్ అయితే నడుస్తుంది మా ఇంట్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్